ఆర్వి సత్యనారాయణ 1962 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం చిత్తారపురం గ్రామంలో రాకోటి చిన్నమ్మనాయుడు లేట్ అచ్చన్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుండే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తనకిష్టమైన పోలీసు ఉద్యోగంలో 1984 సంవత్సరంలో చేరి 2011 వరకు వివిధ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించారు. 2011-2018 సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించి అనంతరం ఏఎస్ఐగా పనిచేశారు. స్టేషన్లో రైటర్గా తన ఉద్యోగాన్ని ఎక్కువ కాలం పనిచేసినట్లు సత్యనారాయణ తెలిపారు. అలాగే 2024 జూన్ నెలలో ఆయన సేవలకు గాను సేవా పథకంతో పాటు 4,000 రూపాయలు నగదు పురస్కారాన్ని అందించారు. అలాగే అదనంగా నెలకు 75,000 రూపాయల తన జీతంలో ఇవ్వమని పోలీస్ శాఖ అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం బంటుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శుభశ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగంలో తన వంతు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, భార్య ఊర్మిళ పూర్తి సహకారంతో సాధ్యమైందని, 2 కుమారులు 1 కుమార్తె మంచి ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు. అలాగే పదవీ విరమణ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా రావడంపై సిపికి ధన్యవాదాలు తెలిపారు. నా పిల్లలు ముగ్గురు సార్, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఒక అబ్బాయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ సార్. అలాగే మా చుట్టాల అమ్మాయి, మా రిలేటివ్స్ అమ్మాయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పీఓగా జాయిన్ అయింది. ఆ అమ్మాయినే చూస్తాను సార్. 2 బ్యాంక్ ఆఫ్ బరోడాలో చేస్తాను ఉద్యోగాలు. అలాగే నా చిన్న అబ్బాయి గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశాడు సార్. ఆ బీటెక్ చేసిన తర్వాత కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం లండన్లో 2 భార్యాభర్తలు ఉంటున్నారు సార్. రిసెప్షన్ ఎంఎస్ చేయించాడు, అక్కడ 2 జాబులు చేస్తున్నారు సార్. నా పెద్ద కుమారుడు బ్యాంకులో చేస్తున్న అబ్బాయి ఎంబీఏ చేశాడు సార్. ఎంబీఏ చేసి అలాగే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. నా కుమార్తె ఉన్నారు సార్. కుమార్తె ఎంసీఏ చేసింది పైడే కాలేజీలో. ఎంసీఏ చేసి ఆమె కూడా ఈ ఏపీజీవీబీ విశాఖ గ్రామీణ బ్యాంకులో పీఓగా జాయిన్ అయింది సార్. నేను మాత్రం నా కంపెనీ చెప్పకూడదు కానీ ఎప్పుడు కూడా డ్యూటీకే ప్రాధాన్యత ఇచ్చేవాడు సార్. ఒకవేళ ఊర్లో ఏదో ఫంక్షన్ అయినా, దేనికే ఇంపార్టెంట్ ఫంక్షన్ అయినా నా భార్యను పంపించేవాడు కానీ నేను వెళ్ళడం అయింది కదా. ఆ విధంగా అది గుర్తించే నాకు నా పిల్లలకి ఈరోజు ఈ విధంగా దాడి కలిగిందని నేను మనసులో అనుకుంటున్నాను. అవుతుంది. అల్లుడు కూడా అక్కడ సాఫ్ట్వేర్గా చేస్తాడు, బిజినెస్ ఉంది సార్ నల్గొండలో. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్. ప్రస్తుతానికి నేను చేసుకున్న సేవకో దేనికో నా దేవుడు గుర్తించి నా 3 పిల్లలకి మంచి దారి చూపించాడు సార్. అలాగే నేను చిన్న ఇల్లు పట్టుకొని ఉంటాను ఇక్కడ కామర్స్ జంక్షన్లో. ఆ ఇంట్లోనే ఉంటున్నాము. అది సార్ నా మీద అభిమానంతో అందరూ గౌరవించి వచ్చినందుకు అందరికీ నాకు నా ధన్యవాదాలు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియా గారికి నమస్కారం చేస్తాను. హలో వైజాగ్ క్యూట్ బేబీస్ పేరెంట్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మన వైజాగ్ లో గాజువాక కూర్మనపాలెంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ బేబీ 3D రెంటల్ స్టూడియో వచ్చేసింది. అదే మన బేబీ బెల్ స్టూడియోస్. ఇందులో మనకి 40+ 3D థీమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి సెట్స్ ఎంత ప్రీమియం గా ఉన్నాయో. ఇందులో మనకి పియానో థీమ్, కిచెన్ థీమ్, మిలిటరీ థీమ్, మూన్ థీమ్ ఇలా చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర 3 డిఫరెంట్ ప్యాకేజెస్ అఫోర్డబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కాస్ట్యూమ్స్, ఫుట్ వేర్ అండ్ ఆల్ యాక్సెసరీస్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ప్రతి క్లయింట్ కి ఒక అసిస్టెంట్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ థీమ్ కి తగ్గ కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక నుండి మీరు బేబీతో ఎండల్లో, బీచెస్ దగ్గర, అవుట్డోర్ లో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదండి. మన బేబీ బెల్ స్టూడియోస్ లో బేబీకి కంఫర్టబుల్ గా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది. అండ్ చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు న్యూ బార్న్ షూట్స్, మెటర్నిటీ షూట్స్, ఫ్యామిలీ షూట్స్, కేక్ స్మాష్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ 6 months ఏజ్ నుండి 3 years ఏజ్ ఉన్న బేబీస్ వరకు ఫోటో షూట్ చేసుకోవచ్చు. కేక్ స్మాష్ అయ్యాక బాత్ టబ్ లో బేబీకి వార్మ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ కేక్ స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. అండ్ క్లయింట్స్ కి ఏసీ రూమ్స్ ఉన్నాయండి. ఈ రూమ్ లో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్స్ కి కావాల్సిన లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మరి ఇంకెందుకు లేట్, వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ వెంటనే వెళ్లి స్టూడియోని విజిట్ చేసి ఫ్రీ కూపన్స్ గ్రాప్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం నా క్యాప్షన్ చెక్ చేయండి.